విష కాలుష్యం సాగరాన్ని గరళం చేస్తోంది. గంగపుత్రుల ఉపాధి వనరు అయిన మత్స్య సంపద దారుణంగా తగ్గిపోయింది. మరబోటుపై వేటకు వెళ్తే డీజిల్ ఖర్చు కూడా గిట్టుబాటు కావటం లేదు. ఇంచుమించు 6 నెలలుగా సరైన వేట లేకపోవడంతో ఉప్పాడ తీరంలోని మత్స్యకారులు ఆకలి కేకలేస్తున్నారు. తమని ఆదుకుంటాడని పవన్ కళ్యాణ్ను గెలిపిస్తే అధికారంలోకి వచ్చాక తమను పట్టించుకోవటం లేదని పిఠాపురం నియోజకవర్గ గంగపుత్రులు ఆరోపిస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తోన్న పిఠాపురం నియోజకవర్గంలోని కొత్తపల్లి మండలంలోని ఉప్పాడ తీరంలో ఉప్పాడ, మాయాపట్నం, సుబ్బంపేట, కొత్తపట్నం, సుబ్బారాజుపేట, అమీనాబాద్, కోనపాకపేట గ్రామాలన్నీ గంగపుత్రుల గ్రామాలే. సాగర కెరటాలతో సావాసం చేస్తూ చేపల వేటతో కుటుంబాలు పోషించుకునే గంగపుత్రులకు ఈ ఏడాది పరిస్థితి ఏమీ బాగాలేదు. చాలా భయంకరంగా ఉంది. నెలల తరబడి సముద్రంలో చేపలు పడకపోవడంతో మత్స్యకారులు దుర్భర జీవితాలను గడుపుతున్నారు. ఈ ఏడాది ఏప్రిల్, మే, జూన్ నెలల్లో 62 రోజుల పాటు సముద్రంలో వేటపై నిషేధం అమల్లో ఉంది. సాగర జలాలను కలుషితం చేస్తోన్న పరిశ్రమలకు వ్యతిరేకంగా గంగపుత్రులు ఆందోళనకు దిగడంతో ఇంచుమించు 20 రోజులు ఎవరూ వేటకు వెళ్లలేదు. దాని తర్వాత మోంతా తుఫాను కారణంగా మరికొన్ని రోజులు ఇళ్లకే పరిమితం కావాల్సి వచ్చింది. తమ జీవితంలోనే ఇంతటి సంక్షోభాన్ని ఎన్నడూ చూడలేదంటున్నారు ఇక్కడి గంగపుత్రుడు. మగాళ్ళు వేటలేక ఇళ్లల్లో ఉంటోంటే ఆడవాళ్లు రొయ్యల కంపెనీల్లో కూలీ పనులు చేసుకుని బతుకుబండి నడిపించాల్సి వస్తోంది. 6 నెలలు బట్టి ఒక నీటిలో కలిపితే ఒక పురుగు పట్టలేదు. ఆడవాళ్ళు రైలు పనికి వెళ్ళకపోతే మగోడు బతకడం కష్టం. అయితే మామూలుగా వ్యాసరీలు కట్టారు కదండి. అక్కడ వ్యాసరీలో నీరు ఏం చేస్తుందంటే అది మామూలుగా సంద్రానికి దిగుతుంది. చిన్న చేప, బెత్త చేప చెల్లిపోతుంది. చెల్లిపోతే ఈ 6 నెలలు బట్టి మత్స్యదారులు, వాడబల్జీలు, మత్స్యదారులు చాలా ఇబ్బంది పడిపోతున్నాం. వాళ్ళు కూడా కొంతమంది వెళ్తున్నారు. ఏవీ లేని దానికి ఎందుకు అలాగని ఈ రైలు ఆడవాళ్ళ కన్నా మొన్న నుంచి వెళ్తున్నారు. వాళ్ళ పల్లెకి వెళ్తే తిన్నట్టు, రాకపోతే అలా ఉన్నట్టు చాలా ఇబ్బంది పడిపోతున్నాం. ఏడాదిగా ఉప్పాడ తీరంలో చేపల సంపద బాగా తగ్గిపోయిందంటున్నారు మత్స్యకారులు. రసాయన కాలుష్యమే దానికి కారణమని వారంటున్నారు. వేటకు వెళ్లాలంటే ఒక్కో బోటుపై 24 మంది దాకా వెళ్తారు. సముద్రం లోపలకు వేటకు వెళ్తే కానీ చేపలు పడవు. అందుకోసం డీజిల్ కొట్టించుకొని వేటకు వెళ్తే డీజిల్ ఖర్చులు కూడా రావడం లేదని, చేపలు పడ్డం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక బోటు 2 బోట్లకు వెళ్ళి వేటకి వెళ్తారు. దాంట్లో సుమారు ఒక 20 నంబర్స్ లేదా 25 నంబర్స్ ఉంటారు. అలా వెళ్ళే వాళ్ళకి ఖర్చు ఎక్కువ అవుతుంది. అంటే ఒక 2 రోజులు వేట చేస్తే ₹1,00,000 లేదా ₹1,50,000 ఖర్చు అవుతుంది. రెగ్యులర్గా వేట వెళ్ళే వరకు ఏమవుతుందంటే రోజుకి 5,000 నుంచి 10,000 దాకా ఖర్చు అవుతుంది. 5,000, ₹10,000 ఆయిల్ పట్టుకెళ్ళేవాడికి రోజుకి ₹1,000 కూడా రాలేని రోజులు కూడా ఉన్నాయి. అంటే గత సంవత్సరాలతో పోల్చుకుంటే ఈ సంవత్సరంలోనే సముద్ర సంపద అనేది చాలా తగ్గింది. ఓ రకంగా పొల్యూషన్ అనుకోవచ్చు, లేకపోతే ఈ ఫ్యాక్టరీలు అనేది అని ప్రతి ఒక్కరు కూడా అదే ఉద్దేశంతో ఉన్నారు. ఇప్పుడున్న పొజిషన్లో అయితే గత సంవత్సరంలో అయితే ప్రతి రైతుడు సంవత్సరం రాబడికి ₹1,50,000 నుంచి ₹2,00,000 దాకా పెంచుకునేవాడు ఒక పర్సన్. అలాంటిది ఈ సంవత్సరంలో ఒక రైతు వచ్చి 5,000 నుంచి 10,000 దాకా ఇంకా పెంచుకోలేదు. మళ్ళీ స్టేకి రావడానికి ఇంకా 4 నెలలు ఉంది. చేపలు లేకపోవడంతో వేటకు వెళ్లడం లేదు. ఖాళీగా ఉండడంతో తమ వలలకు మరమ్మతులు చేసుకుంటూ భవిష్యత్తు వేటల కోసం సమాయత్తమవుతున్నారు. తమ తాత ముత్తాతల కాలం నుంచి ఇలా చేపలు తగ్గిపోవటం అనేది ఎప్పుడూ చూడలేదంటున్నారు వారు. పేటల గురించి అమ్మో, మందు గురించి గట్రా దానివల్ల చేప చచ్చిపోవడం చేయడమో మనకి అందుబాటు ఉండట్లేదు. చేప కూడా పుట్టట్లేదు. ఇంకో తుఫాన్లోనేమో దగ్గరికి 15 రోజులు మానేసాం. ఆ ధర్నా చేసినప్పుడేమో 4 రోజులు మానేసాం. ఎంత ఇబ్బందిగా ఉంది మాకు. కుటుంబాలు ఎలా బతకాలి, ఎలా చేయాలి మాకు అర్థమవట్లేదు. ఏడగలకి ఇప్పుడు వెళ్ళి 2 రోజులు వెళ్ళి 2 రోజులు వెళ్తే ఏది లేదు. ఆ వెళ్ళి 2 రోజులకి చేప దొరకలేదు. ఏ చేప లేదు. వేటే సరిగ్గా పడకపోవడంతో చేపల వ్యాపారం కూడా దెబ్బతినేసింది. దీంతో జేబులో చిల్లి గవ్వ లేకుండా పోయింది. కడుపులు ఖాళీ అయిపోయాయి. వాటిలో ఆకలి తప్ప ఇంకేమీ లేదు. వ్యాపారం ఏముందండి, ఏటగాళ్ళు తెస్తే వ్యాపారం బాగుంటుంది. ఏటగాళ్ళు లేదు వ్యాపారం ఏముంటుంది. వ్యాపారం సరిగ్గా లేదు. నాగడాలు ఏదో గాలికి తుఫానికి ఎలా ఎగడతామంటే ఆ నాగడాల గురించి బోట్లు రాయలు తగిలేసుకుంటే బొక్కలేసేస్తున్నాయి. అవి సిటిపోతున్నాయి. నాగడాలకి బాగాలేదు. తాము అధికారంలోకి వస్తే మత్స్యకారులకు ఏ లోటు రానియకుండా చూసుకుంటామని చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో ఊదరగొట్టారు. అయితే ఆ మాటలు సముద్రపు నీటిపై రాతలే అయ్యాయి. మోంతా తుఫానుతో మరింత సంక్షోభంలో కూరుకుపోయారు గంగపుత్రుడు. ప్రభుత్వం కొద్దిగా బియ్యం, ఉల్లిపాయలు, పప్పు ఇచ్చి చేతులు దులుపుకుంది.
ఇచ్చిన బియ్యమైనా బాగున్నాయా అంటే అదీ లేదు. ప్రభుత్వం ఇచ్చిన కోటా బియ్యం తినలేకపోతున్నామంటున్నారు ఈ పేదలు. తుఫాన్ వచ్చింది కానీ ఆ కోట బియ్యం గట్ట ఇచ్చారు. ఆ బియ్యం గట్ట మాకు ఎరుగు ఉపాయించలేదు. అవి వండుకుంటే అన్నం జావైపోతుంది. రైతులు వేయట్లేదు. అసలు ఈ మత్స్యకారులు అసలు ఎక్కడికి వెళ్ళాలి కానీ ఇబ్బంది. ఇప్పుడు యాడికి వెళ్తున్నారని ఇక్కడ దొరికితే 4,000 5,000 వేసిన చిన్న తప్పకి అప్పు అయిపోతున్నాం. మనిషి 100 రూపాయలు రాట్లేదు. డీజిల్ అప్పు అయిపోతున్నాం. డీజిల్కి ఒక లోపలికి వెళ్దాం అనుకుంటే 1,00,000 రూపాయలు అవుతుంది. చోర్లకి వెళ్తే 100,000 వెళ్ళాలా. వాళ్ళకి గట్ట ఏది లేదు. ఖాళీ గట్ట మెక్కడేసారు బోట్లు. ఫిషింగ్ ఏది లేదు. 8 నెలలు పెట్టి. తుఫాను నేపథ్యంలో మత్స్యకార కుటుంబాలకు 3,000 చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే అవి ఇంతవరకు ఇవ్వనే లేదంటున్నారు గంగపుత్రుడు. ప్రభుత్వం ఇప్పటికైనా గంగపుత్రుల సమస్యల పరిష్కారానికి ముందుకు రావాలని వారు కోరుతున్నారు. ఉప్పాడ తీర గంగపుత్రుల్ని ఉద్ధరించేస్తానన్న పవన్ కళ్యాణ్ వారిని పట్టించుకోవడమే లేదు.